సరే, ఇంతకీ పరీక్షలా ఎలా రాశావు? పరీక్షలో ఊడిపోయినాను పాటి. వెనక్కి వచ్చేసాను. ఓడిపోవడం ఏంటి? మా ప్రయత్నం ఫెయిల్ అయింది అంటున్నాడు పాటి. పోన్లే, తిరిగిదా ఇంటికిదా వచ్చినారు కదా. పరీక్ష పోతే కొంతమంది అయితే ఏదేదో చేస్తారు. దేవుడిచ్చిన జీవితాన్ని నాశనందా చేసుకోకూడదు. ఈ పరీక్ష కాకపోతే ఇంకో పరీక్ష. మళ్ళీ మళ్ళీ పరీక్షలు ఎదుర్కొనే శక్తి లేదు పాటి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో. ముందైతే త్రిపుర పెళ్ళి అవ్వాలి. టిపురమ్మ పెళ్ళి ఖాయముదా అవుతుంది. పక్కన భరణివుదా ఉన్నాడు కదా. నేనెందుకుంటాను? నువ్వుంటే ఫోటోలు దాసి ఇస్తావు కదా. ఈ ముసలిది ఏం మాట్లాడుతుందో ఏంటో. నాందా ఏమన్నాను? త్రిపుర పెళ్లికి నేను ఫోటోలు వీడియోలు తీస్తానని నీకు చెప్పానా? ఎందుకు తీయవు? ఎందుకంటే ఎవరి పెళ్లికైనా నేను ఫోటోగ్రాఫర్గా పనిచేస్తాను, కానీ త్రిపుర పెళ్లికి అయితే చేయను. దాన్ని దూరం చేసుకోవాలనే దూరంగా పోవాలనుకున్నాను. మూరుగా ఎన్న సొల్లురేపా? టిపురి నిశ్చితార్థం నుంచి పెళ్లి నుంచి తప్పించుకోవాలని వెళ్ళిపోయారా? పరీక్షలు రాయడానికి కాదా? అంటే పాటి, అది పాటి, త్రిపుర నిశ్చితార్థం గురించి నిశ్చింతగా ఉండలేని పరిస్థితి మాది. నువ్వు వివరాలు అడిగితే చెప్పలేని స్థితి మాది. మీ మాటలుదా ఇంటుంటే ఏదో అపశకనందా గోచరిస్తా ఉంది. అసలుదా ఏం జరిగింది? అదే ఏం జరిగిందంటే, వల్లి, నేను రేటు నుంచి భోజనం చేయలేదు. ముసలిది ఏదైనా వండి పెడుతుందని ఇంటికి వస్తే తిండి పెట్టడం మానేసి బుర్ర తినడం మొదలుపెట్టింది. అవసరమా దీనికి? సర్లే, ప్రయాణందా చేసి అలసిపోయారు, ఆకలిదా ఉన్నారు. వెళ్ళి స్నానందా చేసిరండి. థ్యాంక్స్. పాటి, త్రిపుర పెళ్ళి అయ్యేదాకా అన్ననేమీ అడగొద్దు. అది కాదే. అదృష్టవశాత్తు పాటి అమాయకురాలు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆరాలు తీసి ప్రాణాలు తోడేసేది. మురుగా, ఇదేం బాలేదక్కా. రామచంద్రపురం తిరునాళ్ళలో కొన్నది. ఈ కలర్ నాకు బానే మ్యాచ్ అవుతుంది. కలర్ మ్యాచ్ అయిందేమో కానీ ఈ ఇంట్లో క్యారెక్టర్స్ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. ఒకదానికొకటి పొంతం లేదు. ఏమైంది? ఇంకేం కావాలి? వియ్యాల వారి ముందు కయ్యాలు కలిగేలా ఉన్నాయి. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు త్రిపుర పెళ్లికి పెద్దింటి ఫ్యామిలీ కుమిలిపోయి కదిలిపోయి కుదేలైపోయేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు ప్రమీళ? భవిష్యత్తుని తలుచుకుని మాట్లాడుతూ ఉన్నా. నీ భవిష్యత్తుకేం బ్రహ్మాండంగా ఉంటుందిలే. అంత మర్యాద అక్కర్లేదు త్రిపుర. కూర్చో. తలుపెందుకేసావు? నీ అరుపులు వినపడకూడదని కాదు, నీ బాధ కనపడకూడదని. ఏం చేస్తున్నావు అని నేను అడగను. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు. సమాధానం దాటేసి తప్పించుకున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏది ఇటివు? ఈయమ్మా. భరణి. చేతిరాత అందంగా ఉండాలంటే 3 అక్షరాలు రాయకూడదమ్మా. 3 ముళ్ళు వేయించుకునే వాడి పేరు రాస్తే చేతిరాత మారకపోయినా తలరాతైనా మారుతుంది కదా. నా పేరు కూడా 3 అంటే 3 అక్షరాలు. భాస్కర్.
బాగుంది కదా? వాడికన్నా బాగా చూసుకుంటాను. కంట కనిపెట్టేవాడు మొగుడుగా రావటం ఎంత అదృష్టమో నీకు తెలుసో లేదో. తెలుసు. ఒక ఆడపిల్ల మనసును అర్థం చేసుకోకుండా ప్రేమించిన వాణ్ణి చంపేస్తానని బెదిరించి తాళి కడతానని చెప్పేవాణ్ణి చేసుకోవడం ఎంత దురదృష్టమో కూడా తెలుసు. అమర ప్రేమ గాథలెప్పుడు అల్లరి చేస్తున్నట్టుండవు త్రిపుర. ప్రేమించిన వాణ్ణి చూడాలి, మాట్లాడాలని మనసు తహతహలాడినా చివరికి అంట కట్టిన వాణ్ణే కట్టుకొని అంట్లు తోముకుంటూ ఇంట్లోనే పడుండాలి. ప్రపంచంలో ఉండే జీవితాలు చాలా వరకు అవే. అయితే ఏంటంటే అమెరికాలో అంట్లు తోమాల్సిన పనే లేదు. ఏ అడుక్కు తింటారా అక్కడ? ఈ మెడలోనే కదూ నేను పసుపు తాడు కట్టేది. బాగుంది. నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. పక్కింటోడిని పట్టుకొని వాటేసుకుంటే మాత్రం మర్యాదగా ఉంటుందా? వాట్ ఈస్ దిస్ త్రిపుర? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. నేను ఇలాగే చేస్తాను, ఇలాగే రాస్తాను. ఇది నా ఇష్టం, నా ప్రాణం. తెగించిన ఆడపిల్ల చాలా అందంగా ఉంటుందని కళ్ళ ముందుంటే గాని తెలియలేదు. నువ్వు లాక్కున్న పుస్తకంలో భరణి పేరు మాత్రమే ఉంది, కానీ మనిద్దరి పెళ్లి పుస్తకంలో శ్రీ అండ్ శ్రీమతి భాస్కర్ త్రిపుర అని. అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు. జరగాలని రాసిపెట్టున్నవి మాత్రమే జరిగి తీరుతాయి. 2 రోజులు తినకపోయినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే దానికి కారణం నీ కంట్లో కోపం కాదు, నీ ఒంట్లో ప్రేమ. పర్లేదు, భరణి వస్తే వచ్చాడు. నీకు బలం రావాలంటే వాడు ఉండాలి. నీ మొహంలో నవ్వు కనపడాలంటే నిశ్చితార్థంలో కూడా వాడు కనపడాలి. అది హగ్గుల వరకు ఓకే, కానీ హద్దులు దాటి ముద్దుల వరకు వెళితే చంపేస్తాను వాణ్ణి. టేక్ కేర్ అమ్మా. ఉంటాను. అమ్మా, కాఫీ. కాఫీ అడగడం కాదే, రేపు అత్తారింటికి వెళ్లాల్సిన ఆడపిల్లవి. కాఫీని కలిపి మర్యాదగా వాళ్ళకివ్వడం నేర్చుకోవాలి కూడా. ఇలా అంటున్నానని బాధపడకక్క. త్రిపురని మరీ గారాబం చేశాం. కొంచెం కూడా భయం లేకుండా పోయింది. తండ్రి భయం లేని ఆడపిల్లలు అలాగే తయారవుతారు గాయత్రి. దీని ఆలనా పాలన ఆయన చూసుకునుండుంటే దీనికి కాస్తైనా బాధ్యత తెలిసేది. అమ్మా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంట్లో 10 రోజుల్లో వెళ్ళిపోతానో 4 రోజుల్లో వెళ్ళిపోతానో తెలియదు, కానీ నేను ఇక్కడ ఉన్నంత వరకు మా నాన్ననంటే మాత్రం మర్యాదగా ఉండదు. నీ కోపంలో తప్పేం లేదు త్రిపుర. అయినా ఇంటి పెద్ద కొడుకే బాధ్యత లేనప్పుడు ఒక్కగానొక్క ఆడపిల్లని నాకెందుకు బరువు అనుకుంటుందక్క. ఏం త్రిపుర? బరువు మోయకపోయినా పర్వాలేదు, పరువు తీసే పని చేయకపోతే చాలు. అదలా చేయదులే, అల్లరి చేస్తుందంతే. ఒకవేళ అల్లరి పాలు చేస్తే? మీ కాబోయే అల్లుడు గారు వచ్చారు, ఏం కావాలో చూడండి. అంత అమౌంట్ సాయంత్రకాలం ఎలా తీసుకొస్తావు పెద్దబాబు? నేను నానమ్మ చూసుకుంటానులే బాబాయ్, నువ్వు వదిలేసే. నీ మొహం మీదే తలుపేశారు. మొహమాటం లేకుండా నీ మొగుణ్ణి పక్కన పెట్టారు. డబ్బు మనుషుల్ని చీలుస్తుంది గాయత్రక్క. మన ఇంట్లో కూడా మొదలైంది. ఏం జరుగుతుందో ఏంటో.